ఓం నమ శివాయ. శివుడి దగ్గరికి బాధలో వచ్చే చాలామంది భక్తులకు ఒక సందేహం ఉంటుంది. ఎందుకు నా సమస్య వెంటనే పోవడం లేదు అని. కానీ శివుడి ప్రేమ సమస్యని తీసేయడం కాదు. ఆ సమస్య పుడుతున్న మూలాన్ని, మనసులో ఉన్న మురికిని తీసేయడం. అందుకే మనం ఎంతగా అనుభవాల్లో కూరుకుపోయామో అంతగా విడదీయాలి కదా మరి. అందుకే శివుడు మొదటిగా మన జీవితం నుండి మనకు నష్టం చేస్తున్న వారిని, అనవసర అలవాట్లను, ప్రతికూల పరిస్థితులను నెమ్మదిగా దూరం చేస్తాడు. ఆ దూరం, ఆ ఖాళీ మొదట మనకు బాధలా అనిపిస్తుంది. కానీ అది శిక్ష కాదు, మన ఆత్మని శుభ్రపరచడం. అందుకే కన్నీళ్ళు శ్రమ కాదు, అంతరంగ శుభ్రమవుతున్న ఒక సంకేతం. జ్ఞాపకాలు తగ్గడం శూన్యం కాదు, మన మనస్సు బలపడుతుందన్న ఒక సంకేతం. శివుడి దయ కనిపించకపోయినా మనసులో వచ్చి పోయినది మంచిదే అయి ఉంటుందేమో అన్న ఒక చిన్న ఆలోచన ఏదైతే ఉందో, ఆయన చికిత్స ప్రారంభమైన ఒక సంకేతం. శివుడు కేవలం వరాలిచ్చే దేవుడు మాత్రమే కాదు, మన ఆత్మను నయం చేసే దేవుడు కూడా. అందుకే వెన్నుపోటు ఇచ్చిన వారిని దూరం చేస్తాడు, నీ విలువను గుర్తించే వారిని దగ్గర చేస్తాడు. మనసు చీకటిని కాల్చి పూర్తి శాంతితో నింపేస్తాడు. అందుకే శివుని ఆశీర్వాదం అంటే సమస్య వెంటనే తొలగిపోవడం కాదు, భవిష్యత్తులో అదే సమస్య ఇంకెప్పుడు రాకుండా నిన్ను మార్చడం. మీ జీవితంలో ఎప్పుడైనా ఏదో చెడ్డది దూరం అయిపోయింది, తర్వాత వెనక్కి చూసుకుంటే అది పోవడం మంచిగా అయ్యింది అనే భావన కలిగిందా? అలా అనిపిస్తే కమెంట్ సెక్షన్లో శివుడికి కృతజ్ఞతలను రాయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.